నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ డిసెంబర్ 3న హుస్నాబాద్ లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నడింపల్లి రైతు సేవా కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సదాశివపేటలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లె మండలం నడింపల్లి గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ఉన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓఎన్ రామలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎంవి లక్ష్మి, డిఎస్ఓ భాష ఇన్ఛార్జి వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, మండల తహసీల్దార్ జిహెచ్ పద్మావతి, ఎంపీడీఓ మహబూబ్ సుబానీ, ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం పోయింది ఫస్ట్ క్లాప్ లేదు. నెక్స్ట్ బాగా నీళ్లు 2 నెలలు ఎట్లా ఉంది మా ఈ సంవత్సరం సాధారణ పంట కానివ్వండి మా వాళ్ళు రేట్ ఏంటి మీరు మన బాగుంటుందండి, బాగుంటుంది 1722 అయితే కొంచెం మెల్లెస్ గుర్తుపడుతున్నారండి. ఏమని ఇక శాతం అది బ్రహ్మాండంగా 14 ఉంది. ఒక్కో కూడా బ్లూటూత్ లేదా ప్రాబ్లం ఎడ్యుకేటెడ్ 624 తీసుకోవాలి కాదండి. ఓకే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పట్టణ శివార్లోని ఏనె వద్ద మైదానంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి కామెంట్స్: ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధిపై సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. సీరియస్ గా ప్రతి నేనైతే వాళ్ళ కరపత్రం కొట్టిస్తాం గంట సేపట్ల ఇంటికి కరపత్రం ఇచ్చిన మనం చెప్పేవారు కరపత్రం కొట్టిస్తాం. లోపల పెట్టి రమ్మను వచ్చిన మేడం చిన్నగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి హుస్నాబాద్ పట్టణానికి ముందు సమావేశం ఉంది. ప్రతి ఇంటికి నేను చెప్తాను దయచేసి లేవు ఇక్కడ మొత్తం 7,000
ఆహ్వానం పత్రిక ఆహ్వానం చెప్పిన లైటింగ్ పెంచలే మంచిగా సాఫ్ ఇద్దరు మంచిగా అంతకుముందు అక్కడ ఇచ్చాను ఫోకస్ అవుతుంది లైటింగ్ పెంచలే మంచిగా సాఫ్ ఇద్దరు మంచిగా అంతకుముందు అక్కడ ఇచ్చాను ఫోకస్ అవుతుంది సార్ ఉన్నా ఇట్లా సార్ అది మంచి రోజు రాలేదంటే మనం కలెక్టర్ గారు ఏం లేవు ఎర్రగిరి ఏం లేవు కాకపోతే అప్పుడు దానికి ఇప్పుడు ఆ ఇల్లు చేయబట్టి విజన్ చూసుకుంటారు సేమ్ లాస్ట్ టైం రెండు ఉంటాయి అల్లు ఉంటుంది వెనకతో ఉంటుంది మన ఇట్లా వెనక దగ్గరతో ఉండదు లోపల రాను మనం అప్పుడు వాడి పబ్లిక్ అటు పోయేటప్పుడు ఒక బారికేడ్ ఊరికి ఇక్కడ ఎంట్రీ కావాలి అట్లా వస్తుంది అట్లా కావాలి ఇటు సొసైటీ పక్కన లక్ష్మణ్ ఇప్పుడే చెప్తాను రాజు మాట్లాడారు కొలుసుకో అని కొలుస్తుంది మన ఆఫీస్లో ఇది హెలిప్యాడ్ మార్కెటింగ్ అంటే 12 మాట్లాడారు కాబట్టి అందరు కలిసి కొత్త అంటే అందరు కలిసి కలిస్తే ఇది కూడా అట్లనే కొంత సీరియస్ గా ప్రతి నేనైతే వాళ్ళ కరపత్రం కొట్టిస్తాం గంటసేపట్ల ఇంటికి కరపత్రం ఇచ్చి రమ్మని చెప్పారు కరపత్రం కొట్టిస్తాం లోపల పెట్టి పెడుతుందా రమ్మను పెట్టిన మ్యాట్ చిన్నగానే ఉంటుంది ముఖ్యమంత్రి గారు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి హుజరాబాద్ పట్టణానికి ముందు సమావేశం ఉంది ప్రతి ఇంటికి నేనే చెప్తాను దయచేసి లేవు ఇక్కడ
మొత్తం 7,000 చిన్నగా ఆహ్వానం పత్రిక ఆహ్వానం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ నుండి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లెపల్లి అంజీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రోల్ మోడల్ అంటే బీసీలను మోసం చేయడం రోల్ మోడల్ అని ప్రశ్నించారు. వకులాభరణం కృష్ణ మోహన్ రావు హైకోర్టుకు సమర్పించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ప్రామాణిక పద్ధతులు పాటించలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర బీసీ కమిషనర్ తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లడం నియంతృత్వ పోకడ ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని మండిపడ్డారు. తిరుగుబాటు యాత్ర, ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు. అడుగున ఎన్నికలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ప్రాసెస్ ఈ 42% రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. మొట్టమొదట మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అంతకు ముందులో ఎన్నికలు జరపాలని చూశారు. ఎట్లా జరుపుతారు? మీరు 42 అన్నారు, 42 జరపాలంటే అప్పుడు తప్పని పరిస్థితిలో అనేక సార్లు ధర్నాలు ఉద్యమాలు చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టం చేశారు. తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఆ బిల్లును తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. పోయినా పోలేదు, అది ఒక భాగం. అంతేకాదు పార్లమెంట్లో వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అలియన్స్కు మిత్రపక్షాల కలిపి 236 మంది ఎంపీలు అంటే మామూలు ముచ్చట కాదు. అది ఒక బీహార్ ఓటు చోరీ విషయంలో నెల రోజులు మొత్తం పార్లమెంటును బహిష్కరించారు. ఇక్కడ ఒక్కరోజు కూడా బీసీల విషయం లోపల గత పార్లమెంట్ లోపల నేను చెప్పాను మీరు బహిష్కరించండి అని. ఒక్కరోజు కూడా బహిష్కరించలేదు. అంటే మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? పోని బహిష్కరించలేదు. ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారా? ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశం ఉంది మీకు. 240 అన్న ముందుకు రా. సదాశివపేటలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం పిల్లోడి కిరణ్ దంపతుల వారు తనయుడు అభినయ్ స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వాముల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ పరిధిలోని మహిళలు భక్తులు అనేక మంది పాల్గొని విజయం చేశారు.
సంగారెడ్డి జిల్లా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ చేయడానికి అభ్యర్థులు బారులు తీరారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, ప్రతినిధులు, అనుచరుల రద్దీ కనిపించింది. పెట్టండి వచ్చింది కొంచెం సైడ్ అన్న వెళ్ళిపోతుంది. దామా ఏం చేద్దామన్నట్టు అనుకుంటారు. మన ఊరికి మనకు అందుబాటులో ఉంటారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక ఎవరు పైసలు చూసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన
పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎల్కతుర్తి మండలం క్లస్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలైన ఎల్కతుర్తి, దామెర, గోపాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్లస్టర్ల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఇక్కడ స్టేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే కాంటెస్ట్ ఉంటారో వాళ్ళకి ఇస్తాం. అది తర్వాత టైమింగ్ అవన్నీ తీసుకోలేదు. 2 days తర్వాత వస్తాయి. 2 days తర్వాత ఎవ్రీడే లాక్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 3న హుస్నాబాద్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నడింపల్లి రైతు సేవా కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సదాశివపేటలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా. స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.